వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనము స్ట్రెస్ రిలీఫ్ రిలేటెడ్ ఆసనాస్ చూద్దాం. అంటే స్ట్రెస్ రిలీఫ్ అంటే మన మైండ్ని, బాడీని కామ్గా, సూదనింగ్గా చేసే ఒక ఆసన ఫ్లోని చూద్దాం. ఓకే, ఆ ఆసన ఫ్లోలో ముందుగా మనం వేసే ఆసన అగ్నిస్తంభాసన అంటాం. ఓకే, డబుల్ లెగ్ పిజియన్ పోజ్ ఆర్ లేదా అగ్నిస్తంభాసన అంటాం. అగ్నిస్తంభాసన కోసం ఇలా కాళ్ళు ముందుకు తీసుకుని మీ రైట్ యాంకిల్ లెఫ్ట్ యాంకిల్ రైట్ మోకాలు కింద, రైట్ యాంకిల్ లెఫ్ట్ మోకాలు పైన వచ్చేలాగా కాళ్ళ మధ్యలో ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కాళ్ళని ఇలా పెట్టాలి. దాని తర్వాత స్లోగా హ్యాండ్స్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్. ఇలాంటి ఆసనాస్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ మనం రిలాక్సేషన్ కోసం చేసే ఆసనాస్లో పోస్చర్ని వీలైనంత ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. 30 సెకండ్స్, 60 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్స్ అలా కూడా పోస్చర్ని హోల్డ్ చేయొచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ అండ్ కళ్ళు మూసుకొని ఉండడానికి ప్రయత్నించాలి. దెన్ స్లోగా ఆసనా నుంచి బయటికి రావాలన్నప్పుడు మెల్లిగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుని ఇలా ఆసనాన్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ నుంచి జానుశీర్షాసన. రైట్ లెగ్ని రైట్ సైడ్ ఓపెన్ చేసి మన రైట్ హ్యాండ్తో మీ రైట్ బిగ్ టో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మెల్లిగా తలపై నుంచి తీసుకుని కొద్దిగా సైడ్కి స్ట్రెచ్ అయ్యి పోస్చర్ని హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ దెన్ స్లోగా హ్యాండ్ డౌన్ చేసి సెంటర్కి. నా లెఫ్ట్ లెగ్ని లోపల తీసుకొని రైట్ లెగ్ని పైనుంచి తీసుకొని గోముఖాసన లెగ్స్. దీంట్లో కూడా చేతుల్ని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి మెల్లిగా హెడ్ డౌన్ చేసి పోస్చర్ హోల్డ్. దెన్ స్లోగా ఆసన రిలీజ్ చేస్తూ లెగ్స్ని రిలాక్స్ చేయాలి. నా అగ్నిస్తంభాసన లెఫ్ట్ లెగ్. ఇప్పుడు రైట్ లెగ్ కింద ఉంటుంది, లెఫ్ట్ లెగ్ పైన ఉంటుంది. మోకాలు కింద యాంకిల్ రావాలి, రెండు సైడ్లు మన కాళ్ళ మధ్యలో ట్రయాంగిల్ రావాలి. ఇలా కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా పర్వాలేదు. పొజిషన్ మాత్రం ఇలా లెగ్ పొజిషన్, ఒక లెగ్ పైన ఒకటి రావాలి. తర్వాత మెల్లిగా చేతుల్ని ముందుకు తీసుకుంటూ ఫార్వర్డ్ బెండ్. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ వీలైనంత ఎక్కువసేపు ఆసనాలో ఉండడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా చేతులతో వెనక్కి వాక్ చేస్తూ మెల్లిగా ఆసనా నుంచి రిలీజ్. ఇప్పుడు రైట్ లెగ్ లోపలికి ఉంచి లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి జానుశీర్షాసన. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ టోస్ పట్టుకొని రైట్ హ్యాండ్ తలపై నుంచి తీసుకుని స్ట్రెచ్ చేసి ఆసన హోల్డ్ చేయాలి. స్లోగా చేతులు రెండు సైడ్కి తీసుకుంటూ ఆసన రిలీజ్. ఇప్పుడు రైట్ లెగ్ లోపలికి తీసుకుని లెఫ్ట్ లెగ్ పైనుంచి తీసుకొని మళ్ళీ గోముఖాసన లెగ్స్ పొజిషన్ తీసుకోవాలి. చేతులు రెండు సైడ్కి పెట్టి హెడ్ డౌన్ చేసి కళ్ళు మూసుకొని ఆసనాన్ని మళ్ళీ హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా హెడ్ అప్ చేస్తూ నెమ్మదిగా ఒక కాలు తర్వాత ఇంకో కాలు రిలీజ్ చేసి ఆసనాన్ని రిలీజ్ చేయాలి. తర్వాత కాలు రెండు వెనక్కి తీసుకొని బాలాసనాలో హెడ్ డౌన్ చేసి చేతులు ఇలా వెనక్కి పెట్టి బాలాసనాలో కొద్దిసేపు ఉండాలి. నెమ్మదిగా చేతులు ముందుకు తీసుకుంటూ ఆసన నుంచి బయటికి రావాలి. తర్వాత కాళ్ళు రెండు సుఖాసనాలో నార్మల్ క్రాస్ లెగ్ పొజిషన్కి తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చాంటింగ్ చూద్దాము. ఈ చాంటింగ్ అంటే రిలాక్సేషన్ కోసం ఎలాంటి చాంటింగ్ మనం చేయొచ్చు చూద్దాం. దీన్ని అకార ఉకార మకార చాంటింగ్ అంటాము. ఈ అకార ఉకార మకారాన్ని సీక్వెన్స్లో వీలైనంత ఎక్కువసేపు చాంట్ చేయడానికి ట్రై చేయాలి. అలా చాంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. సో దానికోసం ఎలా అంటే చేతులు రెండు ఇలా థైస్ మీద ఉంచి కళ్ళు మూసుకొని ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి ఇప్పుడు అకార ఉకార మకారాన్ని చాంట్ చేయాలి. ఎలా చాంట్ చేయాలంటే శ్వాస తీసుకొని ఒక రౌండ్ చాంటింగ్ అయిపోయిన తర్వాత అలాగే కళ్ళను మూసుకుని ఆ
సౌండ్ వైబ్రేషన్స్ని గమనించాలి. మళ్ళీ సెకండ్ రౌండ్. ఇంకొకసారి. అకార ఉకార మకార యొక్క శబ్ద తరంగాలని ఫీల్ అవుతూ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆ సైలెంట్ స్టేట్లో కొద్దిసేపు అలా ఉండడానికి ట్రై చేయాలి. వెన్ యు ఆర్ రెడీ నెమ్మదిగా కళ్ళు తెరిచి రిలాక్స్. థ్యాంక్ యూ.